have your attention, please? 5, 4, 3, 2, 1. Welcome. ఒక అభం శుభం తెలియని చిన్నారిని కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నీవేలే నీ లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవ్వరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అస్సలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటూ నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళి లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అనుసు. నా కోపమే నీకేం తెలుసు, పేగు పేగు నాతో
లోకం వీక్షించేదిక మగవల వీరంగం. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిక కోరే భవికకి బాటవి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు నువ్వే శివంగివే. నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిక కోరే భవికకి బాటవి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.